సంపదో నైవ సంపదః విపదో నైవ విపదః విపద్విస్మరణం విష్ణోః సంస్మరణం సంపదుచ్యతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటిది ఈ లోకంలో ఏదీ కూడా లేదు. ఎందుకు ఆ మాట అనవలసి వస్తోంది అంటే, ఈ లోకంలో సకల మానవాళిని విశేషించి ఈ కలియుగంలో అశక్తత ఎక్కువైనటువంటి ఈ మానవాళిని రక్షించడం కోసమే భగవంతుడు అర్చావతార రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ అర్చావతార రూపాన్ని ధరిస్తూ ఎవరు నన్ను ఈ లోకంలో అర్చావతార రూపంలో రాగలిగేటువంటి నన్ను ఎవరు ఆరాధిస్తారు అంటే, మొట్టమొదట ముందుకు వచ్చి ఆరాధిస్తాను త్వాం పూజయామి ప్రభో అంటూ విఖనో మునీంద్రుల వారు ముందుకొచ్చి ఆరాధన ఆరంభించారు. ఆ విఖనసోక్త విగ్రహారాధన కైంకర్యంలో ఎంతగా అయితే మనం ఉండగలుగుతామో అంత భాగ్యాన్ని పొందగలుగుతాం. అటువంటి కైంకర్య మార్గము ఈ రోజుటికి కూడా తిరుమల దివ్య క్షేత్రంలో విఖనసోక్త విగ్రహారాధన మార్గము ఎంతోమందికి మోక్షాన్ని అందజేస్తూ ఉన్నది. అటువంటి గొప్ప కైంకర్యంలో ఎంతగా అయితే మనం ఉండగలుగుతామో, ఎంత సమయాన్ని మన జీవితంలో వెచ్చించగలుగుతామో అంత గొప్ప సంపద కలిగినటువంటి వారం మనందరం కూడా. నిజమైనటువంటి సంపద ఏమిటండి లోకంలో? పెద్దదైనటువంటి ధనాన్ని, బంగారాన్ని, వీటన్నింటినీ స్థలాలను బాగా సంపాదించేసి పెట్టుకోవడమా బాగా వైభవం అంటే? కాదు కదా. ఏవి సంపత్తులు? ధనమే సంపత్తులా? అసలు సంపద అనే పదానికి అర్థమేమిటి? మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టము నుండి మనల్ని బయట పడవేసేటువంటిది సంపద. ఆ పని చెయ్యనప్పుడు ఆ సంపద ఉంటే ఏమి, లేకపోతే ఏమి. మనకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదని పోగొట్టేటువంటిది సంపద. ఆ కార్యము చెయ్యనప్పుడు ఆ సంపద ఉంటే ఏమి, లేకపోతే ఏమి. మనం ప్రశాంతంగా నిద్రిస్తున్నప్పుడు, ప్రతిరోజు కూడా మన కార్యములు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆహా నాకు వెనకాల ఇది ఉంది కదా, ఏం పర్వాలేదులే, నేను ప్రశాంతంగా ఆనందంగా దీన్ని చూసుకొని బ్రతికేస్తానులే అనేటువంటి ఒక గొప్పదైనటువంటి గుండె నిబ్బరాన్ని ఇచ్చేటువంటిది సంపద. అది కానప్పుడు, అది ఇవ్వలేనప్పుడు అది సంపద కానే కాదు. అది ఉంటే ఏమీ, లేకపోతే ఏమి. చూడండి, నిజమైనటువంటి సంపద అంటే మనకు ప్రశాంతతనివ్వాలి. మీ దగ్గర అపారమైనటువంటి ధనం ఉన్నదనుకోండి, అది మీకు ఆనందాన్ని ఇవ్వదు, ఇంకా కొత్త చికాకుల్ని తెచ్చిపెడుతుంది. ఇది పోకుండా ఏం చేయాలి? దీన్ని ఇంకా పెంచాలి అంటే ఏం చేయాలి? ఇది నా దగ్గరే ఉండాలి, మరొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి అసూయ ద్వేషాలను కూడా ఈ సంపద మనలో రేకెత్తించి మనల్ని సర్వనాశనం చేస్తుంది. ఇది ఆ సంపద.
మరి సంపద అనేటువంటి శబ్దానికి మనందరం కూడా ఇలాంటి ఒక సంపదని అన్వయం చేసుకొని ప్రస్తుతం జీవితంలో ఈ కలియుగంలో సంసారంలో పరుగులు తీస్తున్నాం. కానీ నిజమైన సంపద అలా ఉండదు. నిజమైన సంపద సదా సర్వదా నీకు ప్రశాంతతనిస్తుంది. నిజమైన సంపద నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు ఆ పరిస్థితుల నుండి బయటపడేలాగా నీకు ఒక గొప్ప రక్షణగా నిలబడుతుంది. నిజమైనటువంటి సంపద నీకు ఆత్మానందాన్ని ఇస్తుంది. మరి ఆ సంపద ఏది ఎక్కడ ఉంటుంది అంటే పెద్దలు చెప్తున్నారు, సంపదో నైవ సంపదః విపదో నైవ విపదః. నీవనుకుంటున్నావు నాయన సంపత్తులు అంటే కంటికి కనపడేటువంటి వజ్ర వైడూర్య మణిమాణిక్య ధనాలని, కానే కాదు. విపదో నైవ విపదః, అవి లేకపోతే నేను విపత్తులో ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావు, అది కూడా పొరపాటే. నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి విపత్తు అంటే ఏమిటో తెలుసా? విపత్ విస్మరణం విష్ణోః, విష్ణోః విస్మరణం విపత్. భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువుని నీవు మరిచిపోయావా, అది విపత్తు, నిజమైనటువంటి విపత్తు. ఆ మహావిష్ణువును గుర్తుంచుకున్నాడు కనుకనే కదా ప్రహ్లాదుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. సముద్ర గర్భంలో పడవేసినా బ్రతికి వచ్చాడే, ఏనుగులతో తొక్కిచ్చినా బ్రతికి వచ్చాడే, పర్వతము నుండి కిందకు తోసేసినా బ్రతికి వచ్చాడే, కాలకూట విషాన్ని తాగిచ్చినా బ్రతికి వచ్చాడే. మరి ఏ సంపద ఆయన్ని కాపాడింది? ఆ హృదయంలో ఉన్న భగవంతుడి యొక్క నామము కాపాడింది. భగవంతుడి యొక్క తలంపు అనేటువంటి సంపద కాపాడింది. ఇది నిజమైనటువంటి సంపద, ఇదే అంటున్నారు పెద్దలు. అందుకే అంటున్నారు విపద్ విస్మరణం విష్ణోః, విష్ణోః విస్మరణం విపత్తు. నువ్వు విష్ణువుని మర్చిపోతే విపత్తయ్యా. సంస్మరణం సంపదుచ్యతే, విష్ణువుని కనుక నీవు స్మరిస్తూ ఉన్నావా, అది గొప్పదైనటువంటి సంపద. అటువంటి సంపదని నీవు సదా సర్వదా పొందుతూ ఉండాలి అని పెద్దలు మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి సంపత్తుని మనం అందరం కూడా సముపార్జించుకోగలిగేటువంటి గొప్ప మహాభాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 22వ తేదీ మాఘమాస శుక్లపక్ష చవితి తిథి. ఈ రోజున చవితి తిథికి అధిదేవుడు గణనాథుడు, విఘ్న వినాయకుడు. ఈ రోజున గణనాథుడి యొక్క ఆరాధన గొప్పదైనటువంటి మన కార్యాలలో నిర్విఘ్నము అనేటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. ఏ విఘ్నము రాకుండా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రానికి అధిదేవత వరుణుడు. ఈ రోజున వరుణారాధన చక్కనైనటువంటి సస్యాభివృద్ధిని మనందరికీ కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహ ఆరాధనం గురుణా దేహ పుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. ఈ ఫలాలన్నీ కూడా గురుగ్రహ ఆరాధన ద్వారా మనం పొందగలుగుతాం. కనుక గొప్పదైనటువంటి ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని మాఘమాస శుభోదయ సమయాన్ని గోవిందుడి యొక్క అనుగ్రహంతో మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి.
కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాచలంలో వేంచేసి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. స్వామిని దర్శించుకునేటువంటి సందర్భంలో ఎటువంటి ప్రార్థన ఉండాలి, ఎలా ప్రార్థన చెయ్యాలి, ఎటువంటి ప్రార్థన సత్ఫలితాన్ని ఇస్తుంది అని వెంకటేశ్వర స్వామివారి ఘంటాస్వరూపులైనటువంటి వేదాంత దేశికుల వారు ఇలా తెలియజేస్తున్నారు. మాం మదీయంచ నిఖిలం చేతన అచేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకురు స్వయం. హే వరద, ఓ వరదరాజస్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, మాం నన్ను, మదీయం నాకు సంబంధించినటువంటి విషయాలు, నిఖిలం అన్నింటినీ, చేతన అచేతనాత్మకం చరాచరములేవైతే ఉన్నాయో అది జడం కావచ్చు అజడం కావచ్చు, చేతనం కావచ్చు అచేతనం కావచ్చు, ఆ పదార్థాలంతటినీ కూడా నన్ను, నాకు సంబంధించిన వాళ్ళు, అలాగే కొన్ని సాధనాలు పరికరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా చేతన అచేతనాత్మకం వరద. నీవేం చేయాలి అంటే స్వకైంకర్య ఉపకరణం, నీ కైంకర్యానికి ఉపయోగపడే విధంగా అన్నింటినీ కూడా నీవు నియమించుకో అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం. భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు మనకు స్వార్థం ఉంటుంది. ఎటువంటి స్వార్థం అంటే, స్వామి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే మనం వేడుకుంటాం. కానీ అలా వేడుకోకూడదట. లోకాహ సమస్తాహ సుఖిన, అందరూ బాగుండాలి అనుకుంటే మనం అందులో కూడా ఉంటాం కనుక మనం బాగుంటాం. అంచేత కోరేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఆ స్వామి దగ్గర ఇటువంటి ప్రార్థన ఉండాలి. మాం మదీయంచ నిఖిలం చేతనాచేతనాత్మకం, నేను, నాకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లుళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అందరినీ కూడా మాం మదీయంచ నిఖిలం, నాతో ఉన్నటువంటి వాళ్ళు. అది మాత్రం కాదండి, చేతన అచేతనాత్మకం, కేవలం మనుష్యుల్ని మాత్రం కాదు, భగవంతుడు మోక్ష సామ్రాజ్యాన్ని మనకు అందిస్తున్నాడు అంటే ఆ సమయంలో మనతో ఉన్నటువంటి వస్తువులకు కూడా ఆ మోక్షాన్ని స్వామి ప్రసాదించేట్టు చేసుకోవాలట.
ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. కేవలం మానవులకే కదా మోక్షం, అచేతన పదార్థాలకి మోక్షం ఉన్నదా అంటే ఆ అయోధ్యలో రామచంద్రుల వారు పరిపాలించే సందర్భంలో అచేతన వృక్షములు కావచ్చు, చెట్లు కావచ్చు, పర్వతాలు కావచ్చు, అన్నింటికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాడు. అలా భగవత్ సంబంధమైనటువంటి వస్తువులకు అంతటికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలని సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అన్నారండి. అలా చేతన అచేతనాత్మకమని చెప్పినప్పుడు చేతన పదార్థములు అచేతన పదార్థములు అన్నింటికీ కూడా స్వకైంకర్య ఉపకరణం, నీ కైంకర్యానికి సాధనంగా, నీ కైంకర్యానికి ఉపకరణంగా నీవు వినియోగించుకో అని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇచ్చట దదిభాండ వృత్తాంతాన్ని ఒక్కసారి మనం స్మరించుకోవాలి. శ్రీకృష్ణుడు అతడు చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. యశోదా తల్లి అతని యొక్క అల్లరిని తాళలేక, అంటే పాలు పెరుగు వెన్న అన్నింటిని దొంగిలిస్తూ ఉన్నాడు. అతను తాళలేదు. అలా అతన్ని పట్టుకోవాలి పరిగెత్తుతూ ఉంటే కృష్ణుడు ఒక తాతను చూశాడు. ఆ తాత ఏం చేస్తున్నాడంటే వాళ్ళంతా కూడా గోకులంలో పెద్ద పెద్ద భాండాలలో ఆ పెరుగు పాలను అమ్ముతారు. అతడు పెరుగుని అమ్మేశాడు. అమ్మిన తర్వాత ఆ భాండాన్ని బోర్లించి దానిపైన కూర్చోన్నాడు. అది చిన్న భాండం కాదండి, పెద్ద భాండంలో కూర్చోను. కృష్ణుడు పోయి తాతయ్య తాతయ్య నాకు చిన్న సహాయం చేయవాడిగా, ఏమి చెప్పు అన్న. మా అమ్మ వస్తూ ఉంది, నీవేం చేస్తావంటే ఆ భాండం ఉంది కదా, ఆ భాండం లోపల నేను దాక్కుంటాను, అమ్మ వస్తే తెలియదు అని చెప్పు అన్న. సరే ఆ భాండాన్ని ఇలా ముందు వేసి తర్వాత దాన్ని మూసేశాడు. అతను కృష్ణుడు లోపల ఉన్నాడు. తల్లి యశోదా తల్లి వచ్చింది. ఆ తాతను అడిగింది. అడిగి తాత మా అబ్బాయి ఇక్కడ వచ్చాడంటే, లేదమ్మా రాలేదే, కృష్ణుడు రాలేదే అని చెప్పిందాడు. ఇతను చెప్పాడు. వెళ్ళిపోయాడు. కృష్ణుడు టకటకని చేస్తున్నాడు. ఏమి అన్నాడు అతను. ఏమి ఎందుకు ఇలా? లేదు మా అమ్మ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇంకా పెట్టుకున్నావే, నీవు దీన్ని ఈ ప్రకారంగా అంటే ఆ భాండాన్ని తిరిగేస్తే నేను పైకి వస్తాను కదా. నీకు మాత్రం నీకు సహాయం నేను చేయ, నాకు నువ్వు సహాయం చేయవా అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. నాకు మోక్షాన్ని ఇవ్వాలి అని చెప్పాడు. ఇదేమయ్యా ఇది, మోక్షం అంత సులభం అనుకుంటున్నా, నీవు ఎందుకోసం అలా అడుగుతున్నావంటే, ఆ మోక్షాన్ని నేను కాదయ్యా ఇచ్చేది అంటే, కృష్ణ నీ యొక్క మహిమ నాకు తెలుసు, అందువల్ల నీవు తప్పించుకోలేవు, నువ్వు లోపల నుండి మోక్షాన్ని ఇస్తాను 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 3 సార్లు చెప్తే నేను ఒప్పుకుంటా అన్నాడు. సరే నీకు ఇచ్చేస్తాను అన్నాట. కృష్ణ నాకు మాత్రం కాదు, ఈ భాండం ఉంది కదా, ఈ భాండం లోపల నువ్వు దాక్కున్నావు కదా, నీ యొక్క సంబంధాన్ని ఆ భాండం పొందినది కదా, ఆ కుండ పొందినది కదా, అందువల్ల నాతో పాటు ఈ కుండకు కూడా మోక్షాన్ని ఇవ్వాలని అడిగాడు. కృష్ణుడు ఏం చేయలేకపోయాడు. అలా మనతో ఉన్నటువంటి పరికరాలు, ఆ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కలుపుకోవాలి, భగవత్ సంబంధంగా చేయాలి. అంచేత దదిభాండ వృత్తాంతాన్ని స్మరింపజేస్తున్నారు ఈ శ్లోకంలో. అంచేత మనం కూడా ఈ శ్లోకాన్ని మాం మదీయంచ నిఖిలం చేతన అచేతనాత్మకం స్వకైంకర్య ఉపకరణం వరద స్వీకురు, స్వయం నీవే తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఉత్తమ గతిని పొందిన మనం అందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. సంప్రదాయజ్ఞులైనటువంటి ఆచార్య పురుషుడు కొన్ని మంచి సంప్రదాయాలని మన కోసం ఏర్పాటు చేశారు. మనం ఆ మార్గంలో నడిస్తే చాలు. ఒక విశ్వాసం ఏమిటంటే ప్రాతకాలంలో నిద్ర లేచిన వెంటనే వామన స్తుతి చేసినప్పుడు, వామనదేవుణ్ణి స్మరించినప్పుడు ఆ రోజంతా కూడా ఆయా జీవులు త్రివిక్రమునిలాగా విజృంభించే అవకాశం ఉంటుంది అని ఒక విశ్వాసం ఉంది మన సమాజంలో. వామన పురాణంలో చెప్పారు, వామనో బుద్ధిదాతాచ హృదిస్థో వామన స్మృతి వామనస్తారకోవాభ్యాం వామనాయ నమో నమః. శ్రీమన్నారాయణుడు వామనుడు త్రివిక్రముడు, అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్న భగవత్తత్వాన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. అణువులో అణువు అనడానికి, మహత్తులో మహత్తు అనడానికి కూడా ఆలంబరమైనటువంటి అవతారం వామనావతారం. 5 ఏండ్ల బాలుడై భిక్షాటనకు బయలుదేరాడు, నిరాడంబరుడై భిక్షాటనకు బయలుదేరాడు. ప్రక్షీణ దివిజవల్లభ రక్షా పరతంత్రుడగుచు రాజీవాక్షుండు ఆ క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. లక్ష్మీ వక్షస్థలుడైనా కానీ, కౌస్తుభాలంకారుడైనా కానీ, సమస్త సంపదలు కైవసం చేసుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు తన వక్షస్థలంలో ఉన్నారు. అయినా కానీ తనకేమీ లేనట్టుగా నిరాడంబరుడై నిరీహుడై భిక్షాటనకు బయలుదేరాడు. కానీ త్రివిక్రముడై విజృంభించాడు. అక్కడ 3 లోకాలు ఆక్రమించాడు. మనుచరిత్రలో ప్రవరాక్షుడు మహత్తర పాత్ర కదా. ఆయన అనుష్ఠానశీరుడు. అటువంటి అనుష్ఠానశీరుడు ఆయన దినచర్య ఎలా ప్రారంభమవుతుంది? వరణ తరంగిణి దరవికస్వర నూత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకును వేళ వామనస్తుతి పరత్వమున లేచి, వామనస్తుతి పరత్వమున లేచి అన్నాడు పెద్దనగారు స్పష్టంగా. వామన స్తోత్రం చేస్తూ నిద్రలేస్తాడట ఆయన. అంటే అప్పటి నుంచి ఈ ఆచారం ఉందన్నమాట, వామన స్తోత్రంతో నిద్రలేవడం. ఎందుకు? వామనుడు హృదిస్థో వామన స్మృతి, వామనమూర్తికి సంబంధించినటువంటి స్మృతి పరంపరలతో చాలా ఉత్సాహాన్ని, చమత్కారాన్ని, ఆనందాన్ని కలిగించే సన్నివేశాలు కదా వామనుని జీవితంలో. ఆ అవతారంలో నిరాడంబరుడై వచ్చాడు, బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిళింపభర్తకు, ఉదార పదవ్యవహర్తకున్ అని ఎంత ఉదారంగా ఆశీర్వదించాడు. అయ్యా స్వస్తి, నేను రావడంతో నీ యొక్క ప్రస్థానానికి కూడా ఇక స్వస్తి అంటున్నాడు చమత్కారంగా. అటు వామన పురాణంలో కానీ, వ్యాస భాగవతంలో కానీ, ఇటు పోతన భాగవతంలో కానీ ఆ సన్నివేశాలని అంత గొప్పగా వర్ణించారు. అటువంటి వామనస్వామిని మనం స్మృతిపథంలో నిలుపుకుంటూ స్తోత్రం చేస్తూ నిద్రలేచామంటే వామనాయ నమో నమః అనుకుంటూ తారకుడై తరింపజేస్తూ ఉన్నాడు.
వామనో బుద్ధిదాతాచ, మనకు మంచి బుద్ధి సంస్కారం కూడా ఇస్తూ ఉన్నాడు. బుద్ధి విశేషం బాగా వికసించినప్పుడు, మంచి బుద్ధి కలిగినప్పుడు జ్ఞానం కూడా కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా. కాబట్టి బుద్ధి బలం మనకు బాగా కలగాలంటే, బుద్ధి బలం కలిగి మనం ప్రకాశించాలంటే వామన స్తోత్రంతో నిద్రలేవాలి అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఆచరించగలగాలి అన్నది ఈ అంశంలో ఉన్నటువంటి ఒక మహత్తర సందేశము.